సెంట్రల్ గవర్నమెంట్ కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. ఇవి గనక మీరు ఫాలో అవ్వకపోతే వాట్సాప్, స్నాప్చాట్, టెలిగ్రామ్ ఇలాంటి మెసేజింగ్ యాప్లు అస్సలు పనిచేయదు. దీనికే సిమ్ బైండింగ్ రూల్స్ తెచ్చింది. అసలు ఈ రూల్స్ ఏంటి, ఎలా ఫాలో చేయాలి? మీరు గనక ట్రైన్లో ఎక్కువగా ట్రావెల్ చేస్తారు అన్నట్లయితే, టికెట్ బుక్ చేసుకోవడానికి యూటీఎస్ యాప్ వాడేటోళ్ళు అన్నట్లయితే ఇక మీద యూటీఎస్ యాప్ పని చెయ్యదు. అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ యాప్ ఇక లేదు. అయితే దానికి ఉన్న పరిష్కారం ఏంటి? మీరు కూడా ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్స్ వాడుకుని యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేస్తారా? దాని గురించి కూడా కొన్ని రూల్స్లు మారాయి. అంతేకాదు, బ్యాంకులు మీ అకౌంట్లో బ్యాలెన్స్ తక్కువ ఉందని పెనాల్టీ ఛార్జ్ చేయడానికి అవకాశం లేదు. ఫాస్టాగ్ రూల్స్లో మార్పులు వచ్చింది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు వచ్చాయి. టోటల్గా 7 కీలకమైన మార్పులు మార్చ్ 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ అయ్యింది. అసలుకి ఈ రూల్స్ ఏంటి, ఎలా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. నంబర్ 1, సిమ్ బైండింగ్ రూల్స్. దీన్ని మీరు ఫాలో అవ్వకపోతే ఇకపై వాట్సాప్ పని చెయ్యదు. అసలుకి ఈ సిమ్ బైండింగ్ రూల్స్ అంటే ఏంటి? ఇంతకు ముందు ఒక ఫోన్లో వాట్సాప్ లాగిన్ అయింది, అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి వేరే ఫోన్లో కూడా వాట్సాప్ లాగిన్ అవ్వడానికి అవకాశం ఉండేది. ఇక మీద ఆ ఆప్షన్ ఉండదు. మీరు వేరే ఫోన్లో వాట్సాప్ వాడాలి అనుకోండి, అలాంటప్పుడు ఓటీపీ వెరిఫికేషన్ చేసేసి వేరే ఫోన్లో మీ వాట్సాప్ నంబర్కి లింక్ అయి ఉన్న సిమ్ కార్డ్ లేకపోయినా కూడా మీరు వాట్సాప్ లాగిన్ అవ్వడానికి అవకాశం ఉండేది. ఇక మీద ఆ ఆప్షన్ ఉండదు. వాట్సాప్ వెబ్ అంటే మీరు ల్యాప్టాప్లో లాగిన్ అవుతారు, మీ ఫోన్లో కూడా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. వాట్సాప్ వెబ్లో అంటే డెస్క్టాప్లో కూడా వాట్సాప్ ఓపెన్ అయ్యేది. ఒకసారి లాగిన్ అయ్యారనుకోండి, 3 to 6 అవర్స్ లోపు ఆటోమేటిక్గా అది లాగౌట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు వెరిఫై చేయాలి, వెరిఫికేషన్ అయిన తర్వాతే లాగిన్ అవ్వాలి. సింపుల్ అండి. మీరు వాట్సాప్ వాడాలంటే వాట్సాప్ అకౌంట్కి లింక్ అయి ఉన్న రిజిస్టర్డ్ సిమ్ కార్డు మీ ఫోన్లో ఫిజికల్గా ఉండాలి. సిమ్ కార్డ్ లేకపోతే మీరు యూజ్ చేయడానికి అవ్వదు. ఈ రూల్స్ వేరే మెసేజింగ్ యాప్లకి కూడా వర్తిస్తుంది. అయితే ఈ రూల్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేసినట్టు? సిమ్ బైండింగ్ ఉన్నట్లయితే మీ డీటెయిల్స్ని మిస్యూజ్ చేసుకుని మీ పేరు మీద ఫేక్ సిమ్ కార్డ్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎవరో స్కామ్స్టరు మీ డీటెయిల్స్ని మిస్యూజ్ చేసుకుని నా ఫోన్ థెఫ్ట్ అయిపోయింది, నాకు వేరే సిమ్ కార్డ్ కావాలి అనేసి డూప్లికేట్ సిమ్ కార్డ్ తీసుకుని మీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని తెలుసుకుని అలా డబ్బు స్కామ్ చేయడానికి అవకాశం ఉండదు. 2024 అని చూసుకున్నట్లయితే మన భారతదేశంలో 22,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ సిమ్ బైండింగ్ రూల్స్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. రెండోది యూటీఎస్ యాప్ గురించి. మీరు గనక రెగ్యులర్గా ట్రైన్ టికెట్స్ యాప్ల ద్వారా బుక్ చేసుకునేటోళ్ళం. గవర్నమెంట్ది యూటీఎస్ అనే యాప్ ఉండేది, అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ అనే యాప్. దాన్ని నేను డిపెండ్ అయ్యేటోడిని అనుకున్నట్లయితే ఆ యాప్ ఇక మీద పని చెయ్యదు. దాన్ని అఫీషియల్గా డిస్కంటిన్యూ చేసేశారు. అయితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు అన్రిజర్వ్డ్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఉన్న అవకాశం ఏంటి? దాని గురించే రైల్ 1 యాప్ ఉంది. 2025లో రైల్ 1 యాప్ అన్నది అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఆల్రెడీ వర్కింగ్ కండిషన్లో ఉంది. మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూటీఎస్ యాప్లో మీకు ఏదైతే ఫీచర్స్ దొరికేదో అవన్నీ ఫీచర్స్ కాకుండా వేరే ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా, చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా రైల్ 1 యాప్లో మీకు దొరుకుతుంది. అంతేకాదండి, రైల్ 1 యాప్ ద్వారా మీరు టికెట్ని బుక్ చేసుకున్నట్లయితే స్ట్రైట్ అవే టికెట్ ప్రైస్ మీద 3% మీకు డిస్కౌంట్ దొరుకుతుంది. అలాగే మీరు గనక వాలెట్ వాడుతున్నట్లయితే అదనంగా ఇంకో 3% మీరు వాలెట్ బ్యాలెన్స్ రూపంలో క్యాష్ బ్యాక్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఆఫర్ అంటే ఈ 3% క్యాష్ బ్యాక్ ఉంది కదా, ఈ ఆఫరు జూలై 14, 2026 వరకు మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. అందులోపే మీరు ఈ ఆఫర్ని పొందాలంటే వాడుకోవచ్చు. ఈ ఆఫర్ని రైల్వే డిపార్ట్మెంట్ మళ్ళీ కంటిన్యూ చేస్తుందా, ఎక్స్టెండ్ చేస్తుందా తెలియదు. సో జూలై 14 వరకు ఈ ఆఫర్ యాక్టివ్గా ఉంది. చూసారా, ఈ రూల్స్ తెలుసుకున్నందుకు ఎన్ని లాభాలు ఉంటాయో. ఒకవేళ తెలియకపోతే ఎంతో ఇబ్బంది పడతాం కదా. లైఫ్ కూడా అలానే అండి. ఎన్నో ఛాలెంజెస్ మనకు తెలియకుండా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లేరనుకోండి, మీ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రోడక్టు చాలా ఇంపార్టెంట్. మీరు లేకపోతే మీ ఫ్యామిలీకి బల్క్ అమౌంట్ దొరుకుతుంది. దాని గురించే పాలసీ బజార్ ఉంది. మీ ఏజ్ చిన్నదై పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, ఇక్కడ 400 to 500 నెలకి ప్రీమియం కడితే ₹1 కోటి వరకు కవరేజ్ మీరు పొందొచ్చు. ఈ ప్లాట్ఫామ్లో 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు.
డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయండి, కంపేర్ చేయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయండి. ఇప్పుడే మీరు ఆన్లైన్లో కొనుగోలు చేశారంటే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా. ఒకవేళ మనకు ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, హాస్పిటల్కి అడ్మిట్ అయితే మన సేవింగ్స్ మొత్తం హాస్పిటల్ బిల్లుకే ఖాళీ అవుతుంది. అందుకే నెలకు 400 to 500 మీరు ప్రీమియం కట్టినట్లయితే డీసెంట్ కవరేజ్ పొందొచ్చు. 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. ప్రోడక్ట్స్ని మీరు కంపేర్ చేసి సూట్ అవుతే కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడే ఆన్లైన్లో మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 25% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అంతేకాకుండా 30 minutes క్లెయిమ్ సపోర్టు, డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫెసిలిటీ ఇవన్నీ దొరుకుతాయి. సో ఆలస్యం చేయకండి, డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి కంపేర్ చేయండి, సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, పాయింట్ నెంబర్ 3, యూపీఐ ట్రాన్సాక్షన్ గురించి వచ్చిన మార్పులు. ఇదేంటంటే మీరు హై వాల్యూ ట్రాన్సాక్షన్ చేస్తారనుకోండి, అలాంటప్పుడు జస్ట్ పిన్ నంబర్ ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ అవ్వదు. ఇక మీద ఎక్స్ట్రా వెరిఫికేషన్ అడుగుతాయి ఇలాంటి ట్రాన్సాక్షన్ గురించి. ఎందుకు ఈ రూల్ వచ్చింది నేను ఆల్రెడీ చెప్పాను. స్కామ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. సంవత్సరంలో 22,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అంటే అర్థం చేసుకోండి. అందుకే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి వేరే వేరే అప్లికేషన్స్ ఉన్నాయి. యూపీఐ ట్రాన్సాక్షన్స్ ప్రతి దానికి మనం యూపీఐ వాడుతున్నాము. మెట్రో టికెట్, పాలు కొనుగోలు చేయాలన్నా, వేరే ఫ్రెండ్కి ఏదైనా అమౌంట్ సెండ్ చేయాలన్నా అన్నిటికీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చాలా కంఫర్టబుల్ అండ్ ఈజీ అండి. దీన్ని ఎక్కువగా మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే 2000 రూపీస్ కన్నా ఎక్కువ మీరు ట్రాన్సాక్షన్ చేయాలి అనుకున్నట్లయితే యూపీఐలో 2000 రూపీస్ అన్నది కొంచెం హై వాల్యూ ట్రాన్సాక్షన్. అలాంటి అమౌంట్ మీరు ఎంటర్ చేశారనుకోండి, అలాంటప్పుడు మీరు ఎక్స్ట్రా వెరిఫికేషన్ చేయాలి. ఆ వెరిఫికేషన్ ఎలా ఉండొచ్చు? మేబీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అడగొచ్చు, ఫేస్ ఐడి అథెంటికేషన్ అడగొచ్చు, 4 డిజిట్ పిన్ లేకపోతే 6 డిజిట్ పిన్ యూజువల్గా ఉంటుంది. అవి మాత్రమే సరిపోదు ఇక మీద. ఇలా చేసినందుకు మీ డబ్బు ఎక్కువ సేఫ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా ఫ్యాక్టర్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటారు. ఆ పేమెంట్ చేయాలా వద్దా క్రాస్ చెక్ చేసుకుంటారు. అంతేకాకుండా అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లయితే, అంటే ఏదో ఒక ర్యాండమ్ నంబర్ వచ్చింది, మీరు వాట్సాప్ గ్రూప్లో వేరే ఏదో మెసేజ్లో, స్పామ్ మెసేజ్లో ఆ నంబరో లింకో వచ్చి మీరు క్లిక్ చేశారనుకోండి, అలాంటప్పుడు ట్రాన్సాక్షన్ అవ్వడానికి వదలదు. దానికి కూడా కొన్ని సిస్టమ్స్ని డిజైన్ చేస్తూ ఉంది ఎన్పిసిఐ. యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ని ఆ సిస్టమే బ్లాక్ చేస్తుంది, లేకపోతే లేట్ చేస్తుంది, ఎక్స్ట్రా వెరిఫికేషన్ అడుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి. మీ డబ్బు సేఫ్గా ఉండాలి దాని గురించి. పాయింట్ నెంబర్ 4 అండి, పిఎస్యు బ్యాంకుల్లో మీ అకౌంట్ ఉన్నట్లయితే, అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంకులు ఉన్నాయి కదా, ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇలాంటి బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు అనేసి ఇంతకు ముందు ఫ్లాట్గా ఒక ఫైన్ వేసేటోళ్ళు, పెనాల్టీ వేసేటోళ్ళు. దానికి ఫుల్ స్టాప్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అలా ఛార్జ్ చేయడానికి అవ్వదు. దాని గురించి కూడా కొన్ని రూల్స్లను చేంజ్ చేసింది. ఆ రూల్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే ప్రపోర్షనల్ ఫైన్ సిస్టమ్ అని 2026 నుండి ఇంప్లిమెంట్ అయ్యింది. అదేంటి ప్రపోర్షనల్ ఫైన్ సిస్టము? ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు ఉండాలండి మినిమం బ్యాలెన్స్. మీ అకౌంట్లో 900 రూపీస్ ఉంది. అలాంటప్పుడు ఫ్లాట్గా 500 రూపీస్ ఫైన్ ఉంటే 100 తక్కువ ఉన్న 500 ఫైను, 1000 తక్కువ ఉన్న 500 ఫైను. ఇలా ఉండదు. తక్కువ అమౌంట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మీకు ఛార్జ్ చేసే పెనాల్టీ కూడా దానికి అనుగుణంగా ఉంటుంది. తక్కువ పెనాల్టీ మాత్రమే ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే బ్యాంక్ అకౌంట్లో నెగటివ్ బ్యాలెన్స్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఆ రూల్ని తీసేసింది. ఇంతకు ముందు బ్యాలెన్స్ లేదు, ట్రాన్సాక్షన్ అయ్యింది, మీ అకౌంట్లో డబ్బు లేదు కాబట్టి ఆ ఫైన్ యాడ్ ఆన్ అయ్యింది. అకౌంట్ మొత్తం ఖాళీ అయినా కూడా ఫైన్ అనేది పడేది. మీ అకౌంట్లో బ్యాలెన్స్ నెగటివ్ అవ్వడానికి అవకాశం ఉండేది. ఆ రూల్ని కూడా తీసేశారు. దానికి జతగా 30 day గ్రేస్ పీరియడ్ అనే కొత్త రూల్ని తెచ్చారు. ఇదేంటి గ్రేస్ పీరియడ్? ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో బ్యాలెన్స్ లేదు, ఇప్పుడు పెనాల్టీ ఛార్జ్ చేయాలి. దానికి 30 days బిఫోర్ మీకు ఎస్ఎంఎస్ఓ, ఈమెయిలో, కాలో ఇది బ్యాంక్ చేయాలి, మీకు చెప్పాలి. చూడండి, మీ అకౌంట్లో బ్యాలెన్స్ లేదు, రూల్స్ పరంగా మీరు ఈ అకౌంట్కి రీఛార్జ్ చేయకపోతే, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే 30 days తర్వాత మీ అకౌంట్ నుంచి ఫైన్ డిడక్ట్ అవుతుంది అని ఒక నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. ఊరికే బ్యాలెన్స్ లేదని కట్ చేసేస్తే సరిపోదు.
దాని గురించి కూడా కొత్త రూల్స్ని ప్రభుత్వం తెచ్చింది. పాయింట్ నెంబర్ 5 అండి, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు. గ్యాస్ సిలిండర్ ధరలు 28 రూపాయల నుండి 31 రూపాయల వరకు ప్రైస్ తగ్గించింది ప్రభుత్వం. ఇది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ గురించి మాత్రమే, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కాదు. అంటే మనం ఇంట్లో వాడతాం కదా, ఆ గ్యాస్ సిలిండర్ ధరలు అలానే ఉన్నాయి. మనం కమర్షియల్ యూజ్కి, హోటల్కి, బేకరీకి ఇలా మనం వాడుతున్నట్లయితే ఆ ప్రైజ్ తగ్గించింది. జనవరి మరియు ఫిబ్రవరిలో చాలా ఎక్కువగా ప్రైస్ అనేది పెరిగింది. 100 రూపీసు, 150 రూపీసు ఇలా పెరిగింది. బట్ ఇప్పుడు 30 రూపాయల వరకు ప్రైస్ తగ్గించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూఢిల్లీ అని చూసుకున్నట్లయితే 1740 రూపాయల వరకు ఇప్పుడు ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఉన్నాయి. అంటే 19 కేజీస్ వస్తుందండి. అదే మీరు డొమెస్టిక్ యూజ్కి చూసుకున్నట్లయితే 14.2 కేజీ ఉంటుంది. 6th పాయింట్, మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి తప్పించడానికి ఒక నంబర్ కోడ్ వచ్చిందండి. ఈ నంబరింగ్ కోడ్ మీకు స్కామ్ కాల్స్ రాకుండా ఒక వాల్ని బిల్డ్ చేసినట్టు. ఏంటి ఆ నంబర్ కోడు? 1600. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అన్నట్లయితే, మీకు బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వీటి నుంచి కాళ్ళు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఎవరో ఫోన్ చేసేసి స్కామ్స్టర్స్ ఏదో నంబర్ నుంచి, మామూలు ఒక మొబైల్ నంబర్ లాగా ఉంటుంది, మీ ఫ్రెండ్ నంబర్లా ఉంటుంది, కాల్ చేసేసి ఏదో ఒక ఆఫర్ అంటారు, ఇంకేదో స్కీమ్ అంటారు, మిమ్మల్ని స్కామ్లోకి లాగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ నంబరింగ్ సిస్టమ్ వచ్చింది కదా 1600 అని. ఇక మీద ఆర్బీఐ రెగ్యులేటెడ్ బ్యాంకులు, వేరే వేరే మ్యూచువల్ ఫండ్ హౌస్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు వీళ్ళ కాల్, ప్రమోషనల్ కాల్ నాకు వచ్చినట్లయితే 1600 నంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది. అది కాకుండా వేరే కోడ్ నుంచి కానీ, మామూలు 10 డిజిట్ నంబర్ లాగా, నా ఫ్రెండ్ నంబర్ లాగా ఏదో ఒక అన్నోన్ నంబర్లా అనిపించే నంబర్ నుంచి మీకు కాల్ వస్తే అది స్కామ్ అని మీరు ఖచ్చితంగా పట్టుకోవచ్చు. ఆల్రెడీ బ్యాంకులు, ఇన్సూరెన్స్ హౌస్లు 1600 ఈ నంబరింగ్ కోడ్ని స్టార్ట్ చేసేసాయి. బట్ ఈ స్టాక్ బ్రోకర్స్, మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వీళ్ళు March 15th లోపు ఈ రూల్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆల్రెడీ రూల్స్ ఉంది. సో March 15 తర్వాత స్టాక్ బ్రోకర్ నుంచి మీకు కాల్ వచ్చినా కూడా 1600 నంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది. 7th చేంజ్ అండి, ఫాస్ట్ ట్రాగ్ KYV గురించి. KYV అంటే నో యువర్ వెహికల్. మీరు ఒక వెహికల్ని తీసుకున్నారు, దానికి ఫాస్ట్ ట్యాగ్ చేయించాలి అనుకున్నట్లయితే దానికి డాక్యుమెంట్స్, చార్సీ నంబరు, బండి ఫోటో, ఆర్సీ కార్డు ఇవన్నీ మీరు మాన్యువల్గా అప్లోడ్ చేసి దాని యొక్క KYV ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సింది. ఆ KYV ప్రాసెస్ అయ్యిందనుకోండి, దాని తర్వాత రెగ్యులర్గా మేబీ 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి ఇలా మీరు అప్డేట్ చేయాలి మాన్యువల్గా. ఆ రూల్ని పక్కన పెట్టేసింది. NHAI రూల్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫాస్ట్ ట్యాగ్ ఇక మీద ఎవరైతే ఇష్యూ చేస్తారో వాళ్ళే ఫాస్ట్ ట్యాగ్ని వెరిఫై చేసి మీకు ఇస్తారు. అంటే వాహన్ అని ఒక పోర్టల్ ఉంది. ఆ వాహన్ పోర్టల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని పోర్టల్ నుంచే డైరెక్ట్గా ఎవరైతే మీకు ఫాస్ట్ ట్యాగ్ అందిస్తారో వాళ్ళే అప్డేట్ చేయాలి. మాన్యువల్గా మనం చేయడానికి ఎలాంటి అవకాశం అయితే ఉండదు. ఆ టెన్షన్ను బండి ఓనర్ మీద ఉండదు. ఈ రూలు ప్రైవేట్ వెహికల్స్కి మాత్రమే వర్తిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్ యూజ్కి వైట్ బోర్డ్ వెహికల్ని పొందాను అనుకోండి, అలాంటప్పుడు ఈ KYV రూల్స్ ఫాస్ట్ ట్యాగ్ గురించి వర్తిస్తుంది. అదే ఎల్లో బోర్డ్ అనుకోండి, కమర్షియల్ వెహికల్ అనుకోండి, అలాంటప్పుడు KYV మీరే ఆటోమేటిక్గా చేయించుకోవాలి. దాని గురించి ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో ఫాస్ట్ ట్యాగ్ ఇచ్చేటోళ్ళు వాహన్ పోర్టల్ నుంచి తీసుకోవడం, ఇది కమర్షియల్ వెహికల్స్కి వర్తించదు. ప్రైవేట్ వెహికల్స్కి మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది. ఇవేనండి March 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ అయిన చాలా కీలకమైన అప్డేట్లు. ఈ అప్డేట్ల గురించి మీరు ప్లాన్ చేసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ వాళ్ళకి ఈ వీడియో లింక్ని తప్పకుండా ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. Boss Wala. Be the boss.